గురువుగారు, దేవి నవరాత్రులలో భాగంగా అమ్మవారిని ఈరోజు అన్నపూర్ణాదేవిగా మనం ఆరాధన చేసుకుంటున్నాం. అన్నపూర్ణాదేవి ఆరాధన విధి విధానం ఏమిటి? ఈరోజు సాత్విక రూపంలో దేవీ నవరాత్రులలో అన్నపూర్ణాదేవిని ఆరాధన చేస్తూ ఉంటే, నవదుర్గా రూపాలలో చంద్రఘంటాదేవిని అర్చన చేస్తూ ఉన్నాం. అద్భుతమైన అన్నపూర్ణేశ్వరి ఆరాధన మనకు అవసరమైన అన్ని కోరికలను తీర్చి అద్భుతాన్ని ఆవిష్కరించగలిగినటువంటి ఆరాధన. చంద్రార్కానల కోటి కోటి సదృశీం చండాంశు బింబాధరీం చంద్రార్కాగ్ని సమాన కుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ మాలా పుస్తక పాశ సాంకుశధరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. చంద్రార్కానల కోటి కోటి సదృశి, కోటి కోటి సూర్యులు చంద్రులు అగ్ని ఒక్కసారిగా ప్రభవిస్తే ఎలాంటి తేజస్సు ఉంటుందో అలాంటి తేజస్సుతో అవతరించి చండాంశు బింబాధరి సూర్యకాంతిని పోలినటువంటి పదవులతో ఆ తల్లి యొక్క కర్ణాభరణాలు సూర్య చంద్రి అగ్నుల యొక్క కాంతితో భాసిస్తూ ఉంటే చంద్రార్క వర్ణేశ్వరి లేత గంధపు వర్ణంలో ఆ తల్లి ప్రకాశిస్తూ ఉంది. మాల, పుస్తకము, పాశము, అంకుశము ధరించిన ఆ అన్నపూర్ణేశ్వరిని ఈరోజు ఆరాధించటం వల్ల సకల శుభాలు మన సొంతం అవుతాయి. దేవతారాధన చేసేటప్పుడు ఏ పుష్పాలతో ఆరాధన చేయాలి, ఏ వస్త్రధారణ చేయాలి, ఎలాంటి నైవేద్యం పెట్టాలి, ఇవన్నీ విశేషంగా తెలియజేస్తారు. ఎందుకంటే ప్రతి దేవతామూర్తి ఒక మంత్రమే. ఆ మంత్రాధిష్టాన దేవతను ప్రసన్నం చేసుకోవాలి అంటే వైదికమైనటువంటి ఆచారాన్ని తప్పనిసరిగా పాటించాలి. గంధపు వర్ణ వస్త్రాన్ని అమ్మవారికి ధరింపజేసి అలాంటి వస్త్రధారణ మనము చేయటం వల్ల ఆ చైతన్యమే నాలోనే ఉన్నది అన్న భావన నీలో పొడసూపుతుంది. అనంతరం ఓం అన్నపూర్ణాయై నమః అన్న మంత్రాన్ని ఉచ్చరిస్తూ పొగడ పూలతో ఆ తల్లిని అర్చన చెయ్యాలి. పుష్పార్చన ఏకాగ్రతను పెంచుతుంది. అలా ఆ తల్లిని పుష్పాలతో అర్చించి అనంతరం నైవేద్యం, అందరి ఆకలి తీర్చే తల్లి అన్నపూర్ణేశ్వరి. ఆకలిగా ఉన్నప్పుడు మొట్టమొదట మనం స్వీకరించేవి పాలు. కనుక ఆ తల్లికి పాలతో చేసినటువంటి పదార్థం, పాయసం లాంటిది నివేదన చెయ్యాలి. తిన్న తర్వాత కడుపు చల్లగా ఉండాలి అంటే పెరుగును స్వీకరిస్తాం, మజ్జిగను స్వీకరిస్తాం. అందుకే దద్దోజనాన్ని సమర్పించాలి. ఆ తరువాత కొబ్బరి అన్నం, కొబ్బరికాయ పూర్ణ కుంభంతో సమానం. ఇలా సంకేతాత్మకంగా నైవేద్యాల ప్రాశస్త్యాన్ని తెలియజేసి వాటిని నివేదించటం వల్ల ఈ క్షణాశక్తి కలిగినటువంటి దేవతామూర్తుల యొక్క శక్తి ఆ పదార్థాన్ని ప్రసాదంగా మారుస్తుంది. ఇలా నైవేద్యాన్ని, షోడశోపచారాలను చేస్తూ ఆ మూర్తిని ధ్యానించటం వల్ల మన అభిష్టాలు నెరవేరుతాయి. ఇహము పరము రెండు మనకు సిద్ధిస్తాయి. అదే అన్నపూర్ణేశ్వరి మాతను అర్చించేటువంటి విధి విధానం.